Welcome to the session to incident management. So I will quickly introduce about myself. I'm Kishore, and I'm having 10 plus years of IT industry with different global projects నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అందులో ఫ్రమ్ అడ్మిన్ టు టెక్నికల్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అండ్ ఇప్పుడు ఒక టీమ్ ని హ్యాండిల్ చేస్తున్నా. Now, like I have certified in CSH, RSD, CSM, and other micro certifications, and different modules that I have worked వచ్చేసి like ITSM, RSD, CSM, and different integrations, automations, AI agents, అండ్ ఈ అప్గ్రేడ్ క్లోనింగ్స్ తర్వాత ఇన్స్టెన్స్ స్కానింగ్ ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ నేను సర్వీస్ నౌ ఇంప్లిమెంట్ చేసేసి వేరే డిఫరెంట్ కస్టమర్స్ కి నేను సపోర్టివ్ గా ఉన్నా. And so this is overall my experience. And coming to our agenda, so we'll recap our session today, kind of like quick overview, like whatever we have done from starting to up to now. తర్వాత టుడేస్ సెషన్ లో విల్ డిస్కస్ అబౌట్ ఇన్సిడెంట్, తర్వాత ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా, దాని యొక్క గోల్స్, లైఫ్ సైకిల్. ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను సో దట్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది ఇన్సిడెంట్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ రీక్యాప్ సెషన్ చూసుకుంటే, సో వీ హ్యావ్ లెట్ మీ బ్రింగ్ అవుట్ అవర్ ఇండెక్స్ టుడే. So these are the index that like in this free workshop session lo the ITSM అనేది ఏంటి అండ్ PDI క్రియేషన్, తర్వాత లాగిన్, నావిగేషన్ అండ్ ఫార్మ్స్ అండ్ కోర్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఇన్ సర్వీస్ నౌ, ఇవన్నీ మనము ఫ్రీ వర్క్షాప్ సెషన్ లో కవర్ చేసినాము. అండ్ ఈ సెషన్ వన్ లో అంటే ప్రీవియస్ లైక్ ఎస్టర్డే వీ హ్యావ్ కవర్డ్ దీస్ ఐటీఎస్ఎం ఓవర్వ్యూ అండ్ ఐటీ ఇండస్ట్రీలో మనకి డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏం కథ అనేది అంతా మనం ఎస్టర్డే డిస్కస్ చేసినాం. లైక్ యూఐ బేసిక్స్, టేబుల్స్, ఫీల్డ్స్ అండ్ ఫీల్డ్ టైప్స్ అన్ని మనం లైక్ ప్రీవియస్ సెషన్ లో మనం కవర్ చేసినాము. సో ఇక్కడ దాకా మీకు ఎక్కడైనా నాకు ఇంకా వినాలని ఉంది అనుకుంటే లైక్ యూ కెన్ గో త్రూ దట్ రికార్డింగ్స్. ఈవెన్ అక్కడ మీకు ఏమైనా క్వెరీస్ అయినా లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ అన్నా యూ కెన్ రీచ్ అవుట్ డైరెక్ట్లీ ఇన్ దట్ గ్రూప్ సో దట్ ఐ కెన్ ఏబుల్ టు రెక్టిఫై యువర్ ఆన్సర్స్ దేర్. సో యా, అండ్ లెట్స్ గో ది PPT. So in the session one, in the means like yesterday session low, we have covered these departments and service now the environments ఏమేమి ఉంటాయి, dev, QA and production environments ఉంటాయి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ లిస్ట్, టేబుల్ లెవెల్ లిస్ట్ రికార్డ్స్ ఎలా ఉంటాయని తెలుసుకున్నాం. అండ్ అక్కడ ఫామ్ అండ్ ఫీల్డ్స్ టైప్స్ అండ్ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఫామ్ మీద, అండ్ దాని యొక్క మ్యాండేటరీ, రీడ్ ఓన్లీ అండ్ ఇవన్నీ ఎలా హ్యాండిల్ అవుతాయి అనేదంతా మనం ప్రీవియస్ సెషన్ లో మనము డిస్కస్ చేసినాము. సో దానికంటే మేము ఒక రికార్డింగ్ వీడియో చేసినాము సో దట్ యూ కెన్ గో త్రూ దట్ రికార్డింగ్. ఈవెన్ లైక్ మీకు కొన్ని క్వశ్చన్స్, క్వరీస్ ఉంటే దెన్ యూ కెన్ రీచ్ అవుట్ డైరెక్ట్లీ ఆన్ ద వాట్సాప్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడైతే మీకు కన్సర్న్స్ ఉన్నాయో ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. Now, let's go to the session two about the incident management topic. Just like before going that, I want to give a quick example. ఎలా ఉంటుంది ఇన్సిడెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రీట్ లో వెళ్తున్నారు. ఆ స్ట్రీట్ లోన మనకు ఒక బల్బ్ అనేది అక్కడ స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా, అది ఫెయిల్ అయి ఉంటుంది అనమాట. అంటే చీకటి ఉంటుంది ఆ స్ట్రీట్ లో, నైట్ పూట వాక్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? సో మీరు ఒక వెబ్సైట్ వెళ్ళింటారు, అక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి, సో ఇక్కడ మా స్ట్రీట్ లోన మాకు ఇట్లా లైట్ వెలగట్లేదు, సో ప్లీజ్ హెల్ప్ అస్ అనేసి ఒక టికెట్ రైస్ చేస్తారు ఆ వెబ్సైట్ లో. ఆ టికెట్ రైస్ చేయగానే మనకు ఒక రెఫరెన్స్ నంబర్ ఇస్తారు. సో ఆ రెఫరెన్స్ నంబర్ మనము ఐటీ సెక్టర్ లో వస్తే దాన్ని ఇన్సిడెంట్ నంబర్ అంటాం. ఓకే, మనకి ఇక్కడ దాకా క్లియర్ కదా. మనకు లైట్ అనేది పనిచేయట్లేదు స్ట్రీట్ లోన, అది ఇష్యూ. అంటే ఇష్యూ అంటే అదేంటి, మనకి ఇన్సిడెంట్ అంటాం ఐటీ సెక్టర్ లో. ఆ, మనకి రియల్ టైంలోన అదొక సర్వీస్ డిస్ట్రప్షన్ కాబట్టి మనకి ఐటీ సెక్టర్లో అది కూడా మనకు ఒక సర్వీస్ డిస్ట్రప్షన్, లైక్ కంప్యూటర్ పని చేయట్లేదు, తర్వాత నాకు ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే అది ఓవర్ హీట్ అయిపోతుంటుంది, లేకపోతే నేను అవుట్లుక్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నా, ఆర్ ఎల్స్ లైక్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, లైక్ వైఫై నాకు కనెక్ట్ అవ్వట్లేదు, విపిఎన్ వర్క్ అవ్వట్లేదు. అలాంటివన్నీ మనకి ఐటీ సెక్టర్ లో కైండ్ ఆఫ్ ఇష్యూస్ అంటారు వాటిని.
అవన్నీ హ్యాండిల్ చేయాలంటే మనకు ఒక పోర్టల్ ఇస్తారు, సర్వీస్ నా పోర్టల్. అక్కడ నుంచి మనం టికెట్ రైస్ చేస్తాం. టికెట్ రైస్ చేయగానే మనకు ఒక టికెట్ ఇన్సిడెంట్ నంబర్ వస్తుంది. సో ఇన్ ద సేమ్ వే లైక్ విల్ గెట్ వన్ రెఫరెన్స్ నంబర్ హియర్. తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ వచ్చేసి దాన్ని ఫిక్స్ చేస్తాడు. అంటే మీరు ఎప్పుడైతే ఈ టికెట్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఒక టీం, ఎవరైతే బ్యాక్ ఎండ్ ఉంటారో టీం వాళ్ళకి ఆ టికెట్ అనేది అసైన్ అవుతుంది. దాన్ని మనం అసైన్మెంట్ గ్రూప్ అంటాం. ఆ ఆ గ్రూప్ కి అసైన్ అయిన తర్వాత ఎవరైతే ఫ్రీగా ఉంటారో ఆ గ్రూప్ లోన వాళ్ళు వచ్చి ఆ బల్బ్ ఏదైతే ఉంటుందో ఫెయిల్యూర్ బల్బ్ దాన్ని తీసేసి కొత్తది పెడతారు. సో అక్కడ ఒక టెక్నీషియన్ ఎవరు అంటారు, దాన్ని అసైన్డ్ టు అంటాం. సో అసైన్మెంట్ గ్రూప్ వచ్చేసి టీమ్. ఆ టీమ్ లో ఎవరైతే ఫ్రీ ఉంటారో ఆ టికెట్ తీసుకొని ఆ ఇష్యూ మీద వర్క్ చేస్తారనమాట. సో అసైన్మెంట్ వచ్చేసి అసైన్మెంట్ గ్రూప్, టీమ్ వచ్చేసి, అండ్ అసైన్డ్ టు వచ్చేసి ఎవరైతే ఆ ఫిక్స్ ని ఎలక్ట్రీషియన్ ఎవరైతే దాన్ని ఫిక్స్ చేస్తాడో వాడిని అసైన్డ్ టు అంటాం అనమాట. సో ఫైనల్ గా ఆ పర్సన్ వచ్చేసి ఆ బల్బ్ తీసేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు ఆ బల్బ్. అప్పుడు మనకి లైట్ అనేది పనిచేస్తుంది. అంటే ఇక్కడ రిజల్యూషన్ మనకు వచ్చేసింది. సో ఇక్కడ మనకి రిజల్యూషన్ ఏంటి, ఆ బల్బ్ తీసేసి కొత్తది వేసినాడు కాబట్టి మన ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఒక 2-3 డేస్ వాడు వెయిట్ చేస్తాడు, మా దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఆటోమేటిక్ గా ఈ ఇన్సిడెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే మన ఇష్యూ వచ్చేసి రెక్టిఫై అయిపోతుంది. సో దీన్నే మనం రియల్ లైఫ్ లో మనం సింపుల్ ఎగ్జాంపుల్ అబౌట్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఐటీ స్ట్రక్చర్ లో దీన్ని సింపుల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఎనీవన్? ఓకే, లెట్స్ గో టు ది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. సో బేస్డ్ ఆన్ దట్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం ఇన్సిడెంట్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిస్క్రప్షన్ ఆర్ ఇంటరప్షన్ ఇన్ అన్ ఐటీ సర్వీస్, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్. ఎటువంటి ఇష్యూ అయినా కానీ లేకపోతే ఎనీథింగ్ బ్రోకెన్ సంథింగ్ ఏదో ఒకటి ఇష్యూ వచ్చింది మీకు, దాన్ని నేను ఫిక్స్ చేయలేకపోతున్నా అంటే మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేయొచ్చు అనమాట సర్వీస్ నౌ. సో సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ లైక్ కంప్యూటర్ పని చేయట్లేదు, లేదంటే సర్వర్ డౌన్ అయింది, అండ్ నేను ఏదో ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తుంటే అసలు ఓపెన్ అవ్వట్లేదు, లేదంటే అవుట్లుక్ ఓపెన్ అవ్వట్లేదు, ఈమెయిల్ నోటిఫికేషన్ నాకు రావట్లేదు. ఇవన్నీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అన్నమాట ఐటీ సెక్టర్ లో. ఇవన్నీ రెక్టిఫై చేయాలంటే సర్వీస్ నౌలోకి వెళ్ళేసి మనం ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేస్తాం. నౌ దీని యొక్క గోల్స్ ఏంటి అంటే, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గోల్స్ ఏంటి అంటే లైక్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఆ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేయాలి. ఐటీ సెక్టర్ లో ఇష్యూస్ అనేది మామూలుగా అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటాయి. దాన్ని ఎలా మనము తొందరగా రిజాల్వ్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అన్నమాట సర్వీస్ నోలో. సో ఇంపాక్ట్ అండ్ క్వాలిటీ, దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తాము, ఎంత తొందరగా రిజాల్వ్ చేస్తాము అనేది మనకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గోల్స్ లో వస్తాయి. సో ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్లో మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో న్యూ, ఎప్పుడైతే మనం టికెట్ రైస్ చేస్తామో దాని యొక్క స్టేట్ వచ్చేసి న్యూ ఉంటుంది. అండ్ ఎవరైతే టీం ఉంటారో అది వర్క్ చేస్తుంటారు కదా, అప్పుడు ఆ టికెట్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ వెళ్ళిపోతుంది. అండ్ ఆన్ హోల్డ్ వచ్చేసి ఫర్ టైం బీయింగ్ లైక్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, స్ట్రీట్ లైట్ మనకు పని చేయట్లేదు అని. ఆ స్ట్రీట్ లైట్ మన దగ్గర బల్బ్ లేదు, అది వేరే వాళ్ళు అంటే అక్కడ గవర్నమెంట్ లో బల్బ్స్ అన్ని లేవు. అప్పుడు మీ స్టోరీ, మీ ఇన్సిడెంట్ వచ్చేసి హోల్డ్ పడుతుంది అనమాట. ఆ కొత్త బల్బ్ వచ్చేంత వరకు మీ టికెట్ కొంచెం హోల్డ్ లో వెళ్ళిపోతుంది. సేమ్ లైక్ ఇన్సిడెంట్ లో మనకి ఏదైనా మీకు సర్వీసెస్ లేకపోతే అప్పుడు ఆన్ హోల్డ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఐటమ్ వచ్చిన తర్వాత అది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే అసైన్డ్ టు పని చేస్తుంటారో మీ ఇష్యూ మీద, అప్పుడు ఆ వ్యక్తి రిజాల్వ్ చేస్తాడు. అప్పుడు దాన్ని రిజాల్వ్ చేస్తారు. రిజాల్వ్ స్టేట్ లైక్ మూవ్ అవుతుంది. అండ్ 2-3 డేస్ వరకు ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఆ, ఏం లేకపోతే ఆటోమేటిక్ గా ఇన్సిడెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఇన్సిడెంట్ లైఫ్ సైకిల్ అనేది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే అప్పుడు లైక్ న్యూ, ఇన్ ప్రోగ్రెస్, ఆన్ హోల్డ్, రిజాల్వ్డ్ అండ్ క్లోజ్డ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ లైఫ్ సైకిల్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో డైరెక్ట్లీ యూ క్యాన్ ఆస్క్ ఇన్ ద చాట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, నౌ ఆన్ హోల్డ్. యా చెప్పండి. ఓ, యా, రైట్.
యా ఐ నీడ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ లైక్ మీరు క్లియర్ అయినారా అంటే చెప్పండి, లేకపోతే ఇష్యూ ఉందంటే చెప్పండి. యా చెప్పండి, గో ఆన్. అవును. ఎస్. అంటే దానికి ఒక ఇన్సిడెంట్ రేస్ చేయగానే దానికి ఒక ఎస్ఎల్ఏ అనేది మ్యాచ్ అవుతుంది. ఎస్ఎల్ఏ ట్రిగర్ అంటే ఫస్ట్ మనకి ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది. మనకు దానికి క్రియేట్ అవ్వగానే ఒక ఎస్ఎల్ఏ అనేది మ్యాప్ అవుతుంది. మనకి ఎస్ఎల్ఏ మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి రిజల్యూషన్ ఎస్ఎల్ఏ, ఒకటి రెస్పాన్స్ ఎస్ఎల్ఏ, ఇంకోటి రెజల్యూషన్ ఎస్ఎల్ఏ ఉంటుంది. ఇప్పుడు రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటే మనకి టికెట్ క్రియేట్ అయిన వెంటనే ఆ టీం ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఆ టీం ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు అసైన్ చేసుకునేంత వరకు అది ఆ ఎస్ఎల్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అసైన్ చేసుకుంటారో అప్పుడు రెస్పాన్స్ ఎస్ఎల్ఏ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది కదా మనకు. ఇన్ ప్రోగ్రెస్ ఉన్నంత వరకు అది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ అది 8 అవర్స్ లోపు అది రిజాల్వ్ అవ్వాలి అనుకుంటే అది ఆ టైం పీరియడ్ లోనే అది ఇన్సిడెంట్ అనేది రిజాల్వ్ అయిపోవాలి. లేదు ఆన్ హోల్డ్ పెట్టుకున్నారు అనుకున్నాము, ఆన్ హోల్డ్ పెట్టుకుంటే అది స్టాప్ అయిపోతుంది అనమాట ఎస్ఎల్ఏ. లేదు నాకు తొందరగా కావాలి, అదే ఒకవేళ 2 డేస్ పట్టింది ఆన్ హోల్డ్ లో ఉండి బట్ నో రెస్పాన్స్ అంటే మనం వర్క్ నోట్స్ లో యాడ్ చేసుకోవచ్చు అక్కడ. సో హౌ మచ్ టైమ్ దిస్ ఇన్సిడెంట్ మైట్ టేక్ టైమ్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అంటే అసైన్డ్ టు ఎవరైతే ఉంటారో టెక్నీషియన్ వాడు రెస్పాన్స్ ఇస్తాడు. ఈవెన్ దో రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకుంటే అప్పుడు మీరు ఎస్కలేషన్ ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఇన్సిడెంట్ చాలా రోజుల నుంచి క్రియేట్ అయింది అండ్ అని మీరు ఎస్కలేట్ చేయొచ్చు. అంటే దాన్ని ఎస్కలేషన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తా. దీని తర్వాత ఒక చిన్న డెమో ఉంటుంది లాస్ట్ లోన. ఆ, ఎవరు రెస్పాండ్ కాలేకపోతే ఆ ఇన్సిడెంట్ ని ఎలా ఎస్కలేట్ చేయాలనేది మీకు చూపిస్తా. ఓకే. యా. సో నెక్స్ట్ కమింగ్ ఆన్ హోల్డ్. సరే, మన దగ్గర ఆన్ హోల్డ్ ఒక ఆప్షన్ ఉంది కదా. ఆ, ఇక్కడ మీకు దీంట్లో చూపిస్తా. ఓకే. సో ఒక టికెట్ అనేది మనకు ఇక్కడ వచ్చింది. ఈ టికెట్ ఇది ఇన్సిడెంట్ సంథింగ్ లైక్ ఏదో ఒక ఇష్యూ రైజ్ చేస్తున్నాడు. సంథింగ్ లైక్ డేవిడ్ ఒక ఇష్యూ వచ్చింది. ఆయన ఇష్యూ ఇది ఇది అనేబుల్ టు యాక్సెస్ ఆ కైండ్ ఆఫ్ షేర్డ్ ఫోల్డర్ అనేసి ఒకటి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినాడు జస్ట్ లైక్ ఒక 5 minutes బ్యాక్. బ్యాక్ చేయగానే అప్పుడు ఈ రెజల్యూషన్ ఇదేది ఇది రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అనమాట. ఈ రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అనేది ఆటోమేటిక్ ట్రిగర్ అవుతుంది దీనికి. సో ఇది ఓల్డ్ టికెట్ కాబట్టి మనకి మేబీ లైక్ ఇది అలా డిఫరెంట్ ఉండొచ్చు. బట్ వన్స్ దిస్ ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ మేనేజ్మెంట్ వచ్చేసి ఓకే ఈ గ్రూప్ హ్యాండిల్ చేస్తుంటది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకుంటాడు. ఇన్ ప్రోగ్రెస్ పెట్టుకొని వర్క్ చేస్తుంటాడు బ్యాక్ ఎండ్. ఇప్పుడు టెక్నీషియన్ ఎవరు ఆ పర్సన్, సో XYZ పర్సన్ వచ్చేసి ఈ ఇష్యూ మీద పని చేస్తుంటాడు. ఓకే. నా అసైన్మెంట్ గ్రూప్ అనేది టీమ్ అండ్ అసైన్ టు అయితే టెక్నీషియన్ అనమాట. ఎవరైతే ఆ ఇష్యూ మీద పని చేస్తుంటాడో ఆ రిజల్యూషన్ కోసం ఆ పర్సన్ ఇక్కడ అసైన్ టు లో పెట్టుకుంటాం. సో ఆ పర్సన్ దగ్గర ఏముంటుంది, ఏదో కొంచెం ఒక యాక్సెస్ కావాలి కాబట్టి కొంచెం టైం పట్టుకుంటది కాబట్టి ఆయన ఆన్ హోల్డ్ పెట్టుకుంటాడు. ఆన్ హోల్డ్ పెట్టుకోగానే మనకి ఇంకొక డిఫరెంట్ ఫీల్డ్ వస్తుంది ఇక్కడ. ఆ ఫీల్డ్ లో అవైటింగ్ కాలర్, అవైటింగ్ చేంజ్, అవైటింగ్ ప్రాబ్లమ్ అండ్ అవైటింగ్ వెండర్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అవైటింగ్ కాలర్ అంటే ఆ, ఈ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో మీ ఆ పర్సన్ మీ నుంచి సమ్ ఏదో ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంటాడు అనేసి అప్పుడు ఇక్కడ అవైటింగ్ కాలర్ అనేది అప్డేట్ చేస్తాడు అన్నమాట ఇలా. సో ఐ నీడ్ విచ్ ఫోల్డర్ యాక్సెస్ యూ రిక్వైర్డ్ అని పెడతాడు అనమాట. ఇలా పెట్టేసి ఆయన సేవ్ చేస్తాడు. సో ఇది ఆన్ హోల్డ్ ఉంటే అప్పుడు మనకి ఎస్ఎల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఆ
ఆ కస్టమర్ డేవిడ్ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు ఇది ఇలానే ఉంటుంది. సో ఈ ఆప్షన్ వచ్చేసి అది సంథింగ్ లైక్ హీ నీడ్ దట్ టెక్నీషియన్, హీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కాలర్. అండ్ అవైటింగ్ చేంజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పినా కదా ఒక బల్బ్, ఆ బల్బ్ ఆ స్ట్రీట్ లైట్ లో పెట్టడానికి ఆ ఎక్విప్మెంట్ లేదు. ఆ ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఆయనకి కొన్ని అప్రూవల్స్ కావాలన్నమాట. మీ స్ట్రీట్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవల్ ఇచ్చేంత వరకు ఆ, ఈ చేంజ్ రిక్వెస్ట్ అనే ఈ ఇన్సిడెంట్ అనేది మనకు అలానే ఉంటుంది. వన్స్ హీ ప్రొవైడెడ్ సమ్ కైండ్ ఆఫ్ అప్రూవల్ ఆన్ దట్ చేంజ్, దెన్ మళ్ళీ ఇది ఇన్ ప్రోగ్రెస్కి వెళ్ళేసి మళ్ళీ అది ఫిక్స్ అయిన తర్వాత రిజాల్వ్ పెట్టేస్తాడు అనమాట. నెక్స్ట్ అవైటింగ్ ప్రాబ్లం, సేమ్ లైక్ ఇది ఆ ప్రాబ్లం ఫిక్స్ అయ్యేంత వరకు ఎలా ఈ పీపీటీలో ఉంది. ఇది కైండ్ ఆఫ్ రూట్ కాజ్ అంటే ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎవరైనా పగలగొట్టినారా లేకపోతే ఆ, ఎవరు చేసినారు, రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఆర్సి అంటారు అనమాట. దాన్ని రెక్టిఫై చేసేంత వరకు అది అవైటింగ్ ప్రాబ్లం లో ఉంటుంది. అండ్ అవైటింగ్ వెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ స్ట్రీట్ లైట్ బల్బ్ ఉంటుంది కదా, ఆ ఆ బల్బ్ మన దగ్గర లేదు అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు షాప్ వాళ్ళు మనకు అది రావడానికి కొంచెం టైం పట్టుకుంటుంది కాబట్టి దాన్ని అవైటింగ్ వెండర్ అని పెడతారు అనమాట ఇక్కడ. ఇలా పెట్టి ఇట్లా వర్క్ చేస్తుంటారు. తర్వాత ఈ అసైన్డ్ ఎవరైతే ఉంటారో ఓకే, మొత్తం అంతా ఆ పర్సన్ అంతా ఇచ్చేసినాడు, యాక్సెస్ ఇచ్చినాడు, ఈ ఫోల్డర్ నాకు యాక్సెస్ కావాలని ఆయన మెసేజ్ చేసినాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఆ సర్టెన్ టీంకి వెళ్ళేసి ఆ ఫోల్డర్కి యాక్సెస్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈ టెక్నీషియన్ వచ్చేసి రిజాల్వ్ అని పెట్టేసి ఇక్కడ రెజల్యూషన్ ఎప్పుడైతే మనం ఇక్కడ స్టేట్ రిజాల్వ్ పెడతామో కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ట్రిగర్ అవుతాయి అనమాట ఇక్కడ. సో ఇది ఎలా రిజాల్వ్ అయ్యింది అండ్ దాని కోడ్ ఏంటి అనేది వాళ్ళు రెక్టిఫై చేస్తారు అన్నమాట ఇక్కడ. సో రిజాల్వ్డ్ బై ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇవన్నీ వర్క్ అరౌండ్ ప్రొవైడెడ్. సో గివెన్ యాక్సెస్ టు ది ఫోల్డర్ అని ఇలా పెట్టేసి వాడు రిజాల్వ్ చేస్తాడు. సో ఆయన డేవిడ్ అనే ఇష్యూ ఆయనది ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇది ఒక 2 days అలానే ఉంటుంది, 3 days అలానే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎటువంటి ఇష్యూ లేదు నాకు రిప్లై ఇవ్వలేకపోతాడో అప్పుడు ఆటోమేటిక్గా ఇన్సిడెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఎండ్ యూజర్ అండ్ ఐటీఎల్ యూజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఎండ్ యూజర్ అంటే ఎవరు, ఐటీ సెక్టర్ లో ఎవరైతే ఉంటారో ఆ, వాళ్ళు ఆ, ఈ ఇన్సిడెంట్ రైజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడ నుంచి రైజ్ చేయొచ్చు అంటే లైక్ సపరేట్ మనకి యూఆర్ఎల్ ఉంటుంది కదా ఆ, ఈ సర్వీస్ నౌలో, ఆ యూఆర్ఎల్ నుంచి మనము పోర్టల్లోకి వెళ్ళేసి ఆయన అక్కడ నుంచి మనం ఇన్సిడెంట్ అనేది రిక్వెస్ట్ చేయొచ్చు. సో ఎలా చేస్తాడంటే ఎండ్ యూజర్ ఆయనకి ఇలాంటి పోర్టల్ ఇచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ సెక్టర్లో జాయిన్ అయినారు. జాయిన్ అయిన తర్వాత ఆ, మీకు ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే అప్పుడు మీరు ఇట్లాంటి పోర్టల్ ఒకటి ఇస్తారు వాళ్ళు. ఇక్కడ గెట్ హెల్ప్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసి ఆ, కింద ఇక్కడ క్రియేట్ ఇన్సిడెంట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారో హై అండ్ మీడియం లో అంటే మీ ఇష్యూ ఎటువంటి అర్జెన్సీ బేస్ చేసుకొని అంటే ఎంత క్రిటికల్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ కొడితే అది ఇన్సిడెంట్ లకి వెళ్ళి అక్కడ టికెట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇంతకు ముందు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ ఫోల్డర్. ఇప్పుడు ఇక్కడ ఒక రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తా, ఒక ఇన్సిడెంట్ అనేది క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేయగానే మనకు ఒక టికెట్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అవర్ ఇన్సిడెంట్ నంబర్. ఈ ఇన్సిడెంట్ నంబర్ వస్తుంది. దాని తర్వాత ఈ టికెట్ నంబర్ మనం ఇప్పుడు కాపీ చేసుకొని ఇన్సిడెంట్ ఓపెన్ చేద్దాం. సో ఇన్ ప్రీవియస్ సెషన్ లో మీకు చెప్పిన ఇది గ్లోబల్ సెర్చ్. ఆ టికెట్ నంబర్ మీరు డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి ఇలా కొడితే ఆ టికెట్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ అసైన్మెంట్ గ్రూప్ అండ్ అసైన్ చేసుకున్నాడు. అండ్ అసైన్ టు ఇక్కడ ఒక యూజర్ అనమాట, ఆ యూజర్ పెట్టుకున్నాడు అండ్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది ఆ టికెట్. నా ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇక్కడ మనకు ఒక బటన్ వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ ఎస్కలేషన్ అనేసి.
the folder awaiting caller. యా నార్మల్గా అయితే ఐటీ సెక్టర్లో ఉన్న సర్వీస్ నో యూఆర్ఎల్స్ ఇస్తే ఇక్కడ ఎస్కలేట్ అని ఒకటి వస్తుంది ఇక్కడ బటన్ సేమ్ లైక్ రిజాల్వ్ ఎట్లా వచ్చిందో ఇక్కడ ఎస్కలేట్ అని కూడా ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం ఓకే చాలా రోజులైంది దీని నుంచి ఎవరు పట్టించుకోలేదంటే అక్కడ మనం ఎస్కలేట్ బటన్ క్లిక్ చేస్తే అది ఎవరైతే ఇక్కడ టీం ఉంటుందో అసైన్మెంట్ గ్రూప్ వాళ్ళ మేనేజర్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఎవరు పట్టించుకోవట్లేదు నా టికెట్ అనేసి ఒక మెయిల్ వెళ్ళిపోతుంది వాళ్ళకి So from here on this portal, that end user or లేకపోతే ఎవరైతే ఇన్సిడెంట్ క్రియేట్ చేసి ఉంటారో సో దే కెన్ డైరెక్ట్లీ ఎస్కలేట్ దిస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ పోర్టల్ ఫ్రమ్ హియర్. సో ఫర్ టైమ్ బీయింగ్ లైక్ వీ డోంట్ హ్యావ్ దట్ ఎస్కలేషన్ బటన్ హియర్ బట్ ఐటీ సెక్టర్ లో ఉంటుంది అనమాట ఇక్కడ ఒక ఆప్షన్. ఓకే నౌ సో end user can create an incident from the portal. తర్వాత ఐటీఎల్ యూజర్ ఎవరు అంటే ఆ టికెట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో అసైన్మెంట్ గ్రూప్ అండ్ అసైన్ టు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఐటీఎల్ రోల్స్ ఉంటాయి అనమాట. దే కెన్ ఏబుల్ టు సీ ఆల్ ద ఇన్సిడెంట్స్ ఇన్ ద ఐటీ సెక్టర్ సో దట్ దే కెన్ టేక్ వన్ ఇన్సిడెంట్ అండ్ దే కెన్ రిజాల్వ్ దట్ ఇన్సిడెంట్. అండ్ అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేటర్ క్యాన్ ఏబుల్ టు యాక్సెస్ ఎనీథింగ్ in the service now. So admin ante he can able to like jump in into that incident and లేకపోతే ఫీల్డ్స్ ని మ్యాండేటరీ చేయడం కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం కదా లైక్ ఈ ఫీల్డ్ లైక్ మ్యాండేటరీ వద్దు నాకు ఓన్లీ లైక్ డిస్క్రిప్షన్ లాగా కావాలి అనుకుంటే అడ్మిన్ చేస్తాడు అనమాట అవన్నీ. నాకు ఇక్కడ ఒక ఫీల్డ్ కావాలి అనుకుంటే అవన్నీ అడ్మిన్ చేస్తారు. And ఇక్కడ సబ్ కేటగిరీలోనే ఒక ఆప్షన్ కావాలి అనుకుంటే అవన్నీ ఎవరు చేస్తారంటే అడ్మిన్ చేస్తారు. సో సో దీస్ ఆర్ ద లైక్ ఎండ్ యూజర్, ఐటీఎల్ యూజర్ అండ్ అడ్మిన్ రోల్స్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ నార్మల్. ఇక్కడ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఓకే. యా సరే. అవును అవును. ఎస్ ఎస్ కరెక్ట్. అవును. యా. ఆహా. ఇంకో యా గుడ్ క్వశ్చన్. ఐ వాంట్ టు లైక్ అప్లాస్ హియర్ ఫర్ యువర్ క్వశ్చన్. సో యా ఇక్కడ ఎలా అసైన్మెంట్ గ్రూప్ ట్రిగర్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ బేస్ చేసుకొని అసైన్మెంట్ గ్రూప్ ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ కేటగిరీ వచ్చేసి అంటే ఇప్పుడు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మనకు టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం కేటగిరీ సబ్ కేటగిరీ కూడా ఉంటుంది అనమాట. క్రియేట్ ఇన్సిడెంట్ అన్నప్పుడు ఇక్కడ కేటగిరీ సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అక్కడ సేమ్ లైక్ అర్జెన్సీ ఇక్కడ కేటగిరీ వచ్చేసి లైక్ ఈమెయిల్ సంథింగ్ ఇది పెట్టుకున్నాడు ఎంక్వైరీ హెల్ప్ అని అండ్ సబ్ కేటగిరీ ఈమెయిల్ అని ఇచ్చినాడు ఎక్కడ నుంచి పోర్టల్ నుంచి ఇచ్చింటాడు. సో ఇక్కడ కరెంట్ ఐటీ సెక్టర్లో ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ కేటగిరీ సబ్ కేటగిరీ బేస్ చేసుకుని అసైన్మెంట్ గ్రూప్ ఆటోమేటిక్ గా పడేలాగా చేస్తున్నారు. సో దీన్ని మనము ఆ, ఎక్కడ కవర్ అవుతాయి అంటే ఇవి ఈ సెక్షన్ లో యా అసైన్మెంట్ రూల్స్ అని ఉంది కదా ఈ లాస్ట్ టాపిక్ లో కవర్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ గా అసైన్మెంట్ గ్రూప్ ట్రిగర్ అవడం కానీ అండ్ ఆటోమేటిక్ గా అసైన్డ్ టు ఎవరైతే అసైన్డ్ టు పర్సన్ ఈ గ్రూప్ లో ఎవరైతే ఖాళీగా ఉంటారో ఆ అసైన్డ్ టు ఎలా ఆటోమేటిక్ గా మ్యాప్ చేసుకోవాలి అనేది అంతా ఈ సెక్షన్ లో కవర్ అవుతుంది అనమాట. అది యా దట్ వాస్ ఎ గ్రేట్ క్వశ్చన్. యా.
ఎస్ అంతే. సో మన టికెట్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే రిక్వెస్ట్ లో ఉంటాయి. ఈ రిక్వెస్ట్ లో మనం క్రియేట్ చేసిన టికెట్ ఇది. మనకు ఆ, ఆయన ఏదైతే వర్క్ నోట్స్ లో ఇచ్చింటాడో అది వచ్చి మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. కమెంట్స్ ఎనీథింగ్. యా, థ్యాంక్ యూ. యా, దట్ వాస్ అ గ్రేట్ క్వశ్చన్. సో స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్ స్టిల్? లెట్ మీ. ఓకే, మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా యూ క్యాన్ ప్రొవైడ్ ఇన్ ద చాట్ సో దట్ ఐ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. నెక్స్ట్, ఈ ప్రయారిటీ ఇంపాక్ట్ మ్యాట్రిక్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే బేస్డ్ ఆన్ లైక్ ఇంపాక్ట్ అర్జెన్సీ బేస్ చేసుకొని ఇది ప్రయారిటీ వర్క్ అవుతుంది. ఇది చూపిస్తాం మీకు ఎలా పనిచేస్తుంది అనేది. మళ్ళా యా, ఈ ప్రయారిటీ మ్యాట్రిక్స్ అనేది సింపుల్ లాజిక్ అన్నమాట. ఈ లాజిక్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ఇంపాక్ట్ అర్జెన్సీ బేస్ చేసుకొని ఈ ప్రయారిటీ అనేది అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంపాక్ట్ వచ్చేసి హై అనుకుంటే ఇది క్రిటికల్ అయిపోతుంది. ఇది మేజర్ ఇన్సిడెంట్ అంటారు. అంటే ఇది క్రిటికల్ విత్ ఇన్ లెస్ టైం పీరియడ్, విత్ ఇన్ 4 hours లోనే ఇది ఈ ఇష్యూని మనము రిజాల్వ్ చేయాలన్నమాట. ఒకవేళ రిజాల్వ్ చేయలేకపోతే అది వాళ్ళ మేనేజర్ కి ఎస్కలేట్ అవుతుంది అనమాట. లేదు అంత ఇంపాక్ట్ మీడియం అనుకుంటే ఇది నార్మల్ హై అయిపోతుంది. అండ్ అర్జెన్సీ బేస్డ్ ఆన్ లైక్ ఇంపాక్ట్ అర్జెన్సీ బేస్ చేసుకొని ఇది ఈ ప్రయారిటీ అనేది వర్క్ అవుతుంది. ఇది ఎక్కడ అప్డేట్ ఇక్కడ ఈ ప్రయారిటీ అనేది లాజిక్ ఎక్కడ వర్క్ అవుతుందంటే లెఫ్ట్ నావిగేషన్ లో ప్రయారిటీ అని క్లిక్ చేస్తే ప్రయారిటీ లుక్అప్ రూల్స్ అని. ఈ ప్రయారిటీ లుక్అప్ రూల్స్ లోన ఇది ఇంపాక్ట్, ఇది అర్జెన్సీ. సో ఇవి రెండు బేస్ చేసుకొని ఇది మనకు అప్డేట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఇంపాక్ట్ హై ఇచ్చినాడు అండ్ ఇక్కడ తర్వాత అర్జెన్సీ లో ఇస్తే మనకు మోడరేట్ పడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇది సైడ్ బై సైడ్ పెడతాం మీకు. ఓకే. సో ఇక్కడ మీకు స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇక్కడ హై అని పెట్టిన, ఇది కూడా హై అని పెట్టిన, ఏమొచ్చింది? క్రిటికల్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వాడు సెట్ చేసినాడు కాబట్టి. ఇక్కడ హై హై ఉంటే ఏం రావాలి? క్రిటికల్ అని ఉంది. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నేను మీడియం పెట్టి హై పెడదాం అనుకుంటున్నా. మీడియం అండ్ హై అంటే ఎంత రావాలి మనకు? హై రావాలి. సో ఇంపాక్ట్ వచ్చేసి మీడియం అండ్ అర్జెన్సీ వచ్చేసి హై పెట్టిన, మనకి ఎంత వచ్చింది? హై వచ్చింది. సో మీడియం అండ్ హై ఈక్వల్స్ టు హై. ఇక్కడ ఈ ప్రయారిటీ డేటా లుక్అప్స్ లో వాడు రికార్డ్ ఎంట్రీ చేసినాడు కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఇంపాక్ట్ అర్జెన్సీ ఈ ప్రయారిటీ అనేది అప్డేట్ అవుతుంది. సో దట్ ఈస్ లైక్ ప్రయారిటీ డేటా లుక్అప్స్ అంటారు అనమాట దీన్ని. సో ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్? ఎనీ కన్ఫ్యూషన్? ఎస్, అడ్మిన్. అడ్మిన్. ఎస్, కరెక్ట్. అడ్మిన్ కెన్ డూ ఎనీ చేంజెస్. ఐటీఎల్ వాళ్ళు జస్ట్ లైక్ టికెట్ మీద పని చేస్తుంటారు. వాళ్ళు అసైన్ చేసుకొని ఆ టికెట్ మీద వర్క్ చేస్తారు ఆ ఇష్యూ మీద. అడ్మిన్ క్యాన్ ఏబుల్ టు డూ దీస్ ఆల్ చేంజెస్ లైక్ ఈ ఫీల్డ్ క్రియేట్ చేయడం కానీ, రీడ్ ఓన్లీ, మ్యాండేటరీ, తర్వాత ఈ ప్రయారిటీ మోడిఫికేషన్స్, తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా అడ్మిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద వర్క్ చేస్తారు అనమాట, ఇట్లాంటి దాని మీద. ఓకే. సో ఈ ప్రయారిటీ, I think like I hope like you understand this about the priority lookup rules. And కమింగ్ టు ద రెజల్యూషన్ అండ్ ఈ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే, ఇంతకు ముందు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసినా కదా, ఈ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే మనము రిజాల్వ్ అని చేస్తామో మనకి దీని కింద ఈ రిజల్యూషన్ నోట్స్ వచ్చేసి మీరు ఎలా రిజాల్వ్ చేసినారు అండ్ అది ఆ ఇష్యూ ఎలా ఫిక్స్ అయింది అనేది మనం డీటెయిల్ గా ఇక్కడ మనం నోట్స్ చేయాలన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఏం ట్రిగర్ అవుతుంది అంటే మనకు ఆ, ఏదన్నా లైక్ నాలెడ్జ్ ఆర్టికల్స్ క్రియేట్ చేయడానికి, అంటే ఇన్ కేసు ఇలాంటి ఇష్యూ ఎవరికన్నా వస్తే అలాంటప్పుడు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే దానికి ఇక్కడ వాళ్ళు స్టెప్స్ ఇస్తారు అనమాట. ఆ స్టెప్స్ బేస్ చేసుకొని మనము నాలెడ్జ్ ఆర్టికల్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఇంకొకసారి ఎవరికైనా ఇష్యూ వస్తే ఆ స్టెప్స్ ఫాలో అయ్యి వాళ్ళ ఇష్యూ రిజాల్వ్ చేసుకుంటారు వాళ్ళ ఓన్ గా. ఎగ్జాంపుల్ కేబీ ఆర్టికల్స్ అంటే ఏంటి అంటే అది నాలెడ్జ్ బేస్డ్ ఆర్టికల్స్ అనమాట సర్వీస్ నౌలో. అంటే ఇప్పుడు మీరు అమెజాన్కి వెళ్ళినారు, అమెజాన్లోకి వెళ్ళేసి ఒక రిక్వెస్ట్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారు. అంటే మీరు కొత్త, మీకు తెలియదు ఎలా రిక్వెస్ట్ చేయాలో అనేది. అమెజాన్ వాడు ఏం చేస్తాడంటే
ఈ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్‌లో స్టెప్ బై స్టెప్ ఒక ఐటెమ్‌ని ఎలా క్రియేట్ ఒక ఐటెమ్‌ని ఎలా రిక్వెస్ట్ చేయాలి అనేది వాడు స్టెప్ బై స్టెప్ ఇచ్చింటాడు. అది అమెజాన్ ఒక ఆర్టికల్. మనకి సర్వీస్ నౌలో కేబీ ఆర్టికల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి కదా యాక్సెస్. సో జస్ట్ లైక్ ఇలాంటి ఇవన్నీ మనకు డిఫరెంట్ రిలేటెడ్ సెర్చ్ ఇది. ఇది యా వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ దిస్ ఇన్ కమింగ్ సెషన్స్. ఇక్కడ మనకు డిఫరెంట్ కేబీ ఆర్టికల్స్ వస్తాయి, రిక్వెస్ట్స్ వస్తాయి, చాలా వస్తాయి అన్నమాట బేస్డ్ ఆన్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ షార్ట్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని. నెక్స్ట్ యా సో ఈ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ ఏంటంటే మనకి ఇన్సిడెంట్ టికెట్ క్రియేట్ అవుతుంది కదా. ఆ ఇన్సిడెంట్ టికెట్ క్రియేట్ అయినప్పటి నుంచి ఒక టీంకి అసైన్ అయినంత వరకు దాన్ని ఆ, ఒక ఎస్ఎల్ఏ అనేది మ్యాప్ అవుతుంది. ఆ ఎస్ఎల్ఏ దాన్ని రెస్పాన్స్ ఎస్ఎల్ఏ అంటారు. అండ్ ఆ టీం ఎవరైతే ఇన్సిడెంట్ ని టేక్ ఓవర్ చేసుకొని ఆ పర్సన్ ఎవరైతే పని చేస్తుంటారో అప్డేట్ అవుతాడో అప్పుడు ఇన్సిడెంట్ అది రిజల్యూషన్ ఎస్ఎల్ అనేది మ్యాప్ అవుతుంది అనమాట ఇన్సిడెంట్ కి. సో విత్ ఇన్ లెస్ టైం పీరియడ్ లోన ఇన్సిడెంట్ రిజాల్వ్ అయితే వెల్ అండ్ గుడ్. లేదు చాలా టైం పట్టింది, 8 hours కంటే మోర్ పట్టింది అంటే అది ఎస్కలేషన్ టు ద మేనేజర్, ఎస్కలేషన్ అవుతుంది అనమాట వాళ్ళ మేనేజర్ కి. ఈ ఎస్ఎల్ఏ కూడా మనకు డిఫరెంట్ సెక్షన్ ఉంది. సో వీ క్యాన్ ట్యాకిల్ ఆన్ దట్ ఎస్ఎల్ఏ సెక్షన్ లో అప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంతకుముందు మీకు చెప్పినా కదా ఎస్కలేషన్ ఎలా అవుతుంది అనేసి. సో ఇఫ్ ఇఫ్ అన్ ఇన్సిడెంట్ ఈస్ నాట్ రిజాల్వ్ విత్ ఇన్ దట్ ఎస్ఎల్ఏ టైం పీరియడ్ లో దెన్ దట్ క్యాన్ ట్రిగర్ టు ద లీడ్ ఆర్ మేనేజర్ అండ్ ప్రమోషన్ అండ్ ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్సిడెంట్ ఊరికే రిపీటెడ్గా వస్తుంది. రిపీటెడ్గా వచ్చినప్పుడు వాడు అసైన్ టు ఏం చేస్తాడు, అసైన్ టు డైరెక్ట్ చాలా మంది ఈ ఫోల్డర్ కి యాక్సెస్ అడుగుతున్నారు. సో నేను ప్రతి ఒక్కరికి నేను ఇవ్వలేకపోతున్నా, ఇది పెద్ద ఆ, అంటే డైలీ చాలా మంది అడుగుతున్నారు అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ అసైన్ టు టెక్నీషియన్ ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రమోట్ టు ప్రాబ్లమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ క్రియేట్ ప్రాబ్లమ్ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ప్రాబ్లమ్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఈ ఫోల్డర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ రూట్ కాజ్ అంటే బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది కదా. ఓకే, ఏదో ప్రాబ్లం టికెట్ ఏదో ప్రాబ్లం వచ్చింది టీమ్ కి. సో ఈ ఫోల్డర్ చాలా మంది అడుగుతున్నారు. సో ఈ ఫోల్డర్ యాక్సెస్ అందరికి ఇవ్వాలి అని ఆ టీమ్ ఆ ఫోల్డర్ ని ఆల్ ఓవర్ అందరికి యాక్సెస్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు ఆ ప్రాబ్లం కాస్ట్ ఏమవుతుంది, ఇలాంటి టికెట్స్ ఎవరైతే రైస్ చేస్తారో నెక్స్ట్ టైం వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్. సో ఈ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ మనకు నెక్స్ట్ సెషన్ లో ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఉంటుంది. వీ కెన్ డిస్కస్ మోర్ ఆన్ ద ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఇన్ ద టుమారో సెషన్. అండ్ ఇన్సిడెంట్ యా సో యా ఇంతకు ముందు మీకు చెప్పినా కదా, ఇది సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ బ్రోకెన్ లైట్ ఆన్ ద స్ట్రీట్. సో సేమ్ లైక్ ఎగ్జాంపుల్. సో కోర్ ఫర్ సమ్మరీ లైక్ టుడే మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మీద ఏదన్నా ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ వస్తే లైక్ లైక్ సంథింగ్ లైక్ ఐటీ డిస్క్రిప్షన్ వస్తే దాన్ని మనం ఇన్సిడెంట్ అని ఐటీ సెక్టర్ లో అంటాం. ఆ ఇన్సిడెంట్ మనం సర్వీస్ నౌ లో రైజ్ చేసి దాని ఒక టెక్నీషియన్ కి అని అక్కడ ఫిక్స్ అవుతుంది అన్నమాట, దాన్ని రిజల్యూషన్ అయ్యేంత వరకు. అండ్ గోల్ ఏంది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే చాలా ఆ ఇష్యూ మనకు చాలా టైం పీరియడ్ వరకు ఉంటాయి కదా ఆ ఇష్యూస్ అనేవి. బట్ అలాంటి వాటిని చాలా త్వరగా ఫిక్స్ చేయాలనేసి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వచ్చేసి టేక్ ఓవర్ చేస్తారు అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి రాకూడదు, ఇలాంటి వస్తే తొందరగా ఫిక్స్ చేయాలి అనేది ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గోల్. అండ్ ఎస్ఎల్ఏ ఏంటి అంటే లైక్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ ప్రామిస్ విత్ ఇన్ టైం పీరియడ్ లోపల ఈ ఇన్సిడెంట్ అనేది మనం రిజాల్వ్ చేయాలి అనేది ఎస్ఎల్ఏ అనమాట. ఒకవేళ ఆ టైం పీరియడ్ లో ఆ ఇన్సిడెంట్ ఒకవేళ రిజాల్వ్ కాలేకపోతే అది ఎస్కలేట్ అవుతుంది అనమాట వాళ్ళ లీడ్ కి, వాళ్ళ మేనేజర్ కి అండ్ హైయర్ అథారిటీస్ వాళ్ళకి. అండ్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక సేమ్ ఇష్యూ ఒక 10 మందికి వస్తే అప్పుడు ఆ ఏజెంట్ అంటే టెక్నీషియన్ అసైన్డ్ టు హీ క్యాన్ ప్రమోట్ దట్ ఇన్సిడెంట్ టు ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లం ఇష్యూ ఎవరికైతే వస్తుందో ఫ్యూచర్ లోన సో దే కెన్ ఏబుల్ టు ఈజీలీ రిజాల్వ్ దర్ ఇష్యూస్ అన్నమాట ఇది. సో yeah, for today's session, like this is all about that incident management. Uh, like any kind of
క్వరీస్ కానీ కన్సర్న్స్ కానీ ఏమైనా ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. Now the platform is open to you. You can ask your questions on the incident management. Yes, Kamal. Yes, చెప్పండి. Yes. అక్కడ అదర్స్ అని ఉంటాయి అనమాట. అదర్స్ అని క్లిక్ చేస్తే అది ఐటీ సర్వీస్ డెస్క్ ఉంటుంది కదా, వాళ్ళకి రౌట్ అవుతుంది. ఐటీ సర్వీస్ డెస్క్ ఎవరికైతే రౌట్ ఈ ఇన్సిడెంట్ మ్యాప్ చేయాలనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. యా, అక్కడ ఇక్కడ మన దాంట్లో ఉందో లేదో అదర్స్ అని. మన దాంట్లో లేదు, బట్ లైక్ ఇక్కడ ఎంక్వైరీ అండ్ హెల్ప్ ఉంది కదా, ఒకవేళ మనకి ఎటువంటి కేటగిరీ లేదు అంటే అప్పుడు మన ఇక్కడ ఎంక్వైరీ హెల్ప్ అని క్లిక్ చేసుకొని సబ్ కేటగిరీ లైక్ ఎంటీ ఇచ్చేసి మనము సేవ్ చేస్తే అది ఆటోమేటిక్ ఒక ఐటీ సర్వీస్ డెస్క్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది అంటే కామన్, ప్రతి ఒక్కరికి కామన్ గా రౌట్ అయ్యే గ్రూప్ అనమాట అది. వాళ్ళకి టీమ్ కి రౌట్ అయిన తర్వాత ఇది మా టికెట్ కాదు, ఇది వేరే వాళ్ళ టికెట్ అనేసి వాళ్ళు ఇది ఇన్సిడెంట్ టికెట్ ఆ అసైన్మెంట్ గ్రూప్ కి మ్యాప్ చేస్తుంది అనమాట. యా, థ్యాంక్ యూ. దట్ వాస్ అ గ్రేట్ క్వశ్చన్, కమల్. యా, మీ క్వశ్చన్స్ ద్వారా ఇతరులకు ఉన్న క్వరీస్ కూడా వాళ్ళకి క్లారిఫై అవుతాయి అనమాట. సో దట్ ఐఎమ్ ఆస్కింగ్ టు స్పీక్ అవుట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్. సో మీ మాట్లాడడం అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ సక్సెస్. మీరు మాట్లాడితేనే మీ విజయానికి తొలిమెట్టు. ఎనీవన్? ఎస్. ఎస్. యూజర్, ఎండ్ యూజర్ అంటే ఈ ఇన్సిడెంట్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ఆ పర్సన్ వచ్చేసి కాలర్ లో పడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ కదా, మీరు ఐటీ సెక్టర్ లోకి వచ్చేసినారు, నాకు ఈ ఇష్యూ ఉంది అండ్ మీరు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తే అప్పుడు ఇక్కడ మనీ అని పేరు పడుతుంది. కాలర్ అంటే ఆ ఇష్యూ యొక్క ఓనర్. యా. యా, థ్యాంక్ యూ. యా, స్టిల్ ఎనీవన్? ఓకే, సో నేను చాలా స్పీడ్కి వెళ్తున్నా, లేకపోతే మీకు అర్థం కాలేదంటే యూ కెన్ స్టాప్ ఇన్ మిడిల్ అండ్ యూ కెన్ మెసేజ్ ఇన్ ద చాట్. సో కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పండి, సో దట్ ఐ కెన్ స్లో మై ఈ టాపిక్ కొంచెం స్లోగా చెప్తా.